కుత్బుల్లాపూర్ నుంచి చంద్రబాబు గ్రేటర్ ప్రచారం ప్రారంభించారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఈ రోజు రేట్ల ప్రకారం 2 లక్షల కోట్లు అవుతున్నాయి. 30 ఏళ్లు కూడా పూర్తి చేయలేని పరిస్థితి వస్తా ఉంది. అప్పులు మన మీద పడుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడి ఎక్కడ చూసినా కమిషన్లకు కక్కుర్తిపడి వాళ్ళు ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చింది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. హైదరాబాద్ లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మీరు చూస్తే ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి. మురికి కాలువలు ఎక్కడా రిపేర్ కావడం లేదు. ఆ రోజు ఒక్క సంవత్సరంలో కృష్ణా జలాలు హైదరాబాద్ తీసుకొస్తే ఆ జలాల్ని మీ ఇంటికి ఇవ్వడానికి ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ పేదవాళ్ళకు అంటువ్యాధి వస్తే, డెంగ్యూ వ్యాధి వస్తే 20,000 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. అనారోగ్య పాలైపోయారు. ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇలాంటి సమస్యలు చూసినప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ హైదరాబాద్కి పూర్వ వైభవం రావాలి. మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలి. ఈ హైదరాబాద్ నగరంలో శాంతిని పరిరక్షించుకోవాలి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఈ రోజు మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఇష్ట రాజ్యంగా భూ కబ్జాలు జరుగుతున్నాయి. రౌడీయిజం పెరిగిపోయింది. అలాంటి రౌడీయిజం పోవాలంటే, మళ్ళీ శాంతిని పరిరక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ఎన్నికలు రావాలని వాళ్ళు కోరుకోలేదు. కానీ కోర్టు ద్వారా ఎన్నికల కమిషన్ ఎన్నికలు పెట్టింది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఇష్టం లేదు. ఈరోజు హైదరాబాద్ లో కానీ ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలో కానీ ఎన్నికలు పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. ఆ విధంగా ఎన్నికలతో ముందుకు పోయాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఉంది. 1 కోటి జనాభా. అందులో కూడా 55 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 24 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 జిల్లాల్లో ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. 55 లక్షల మంది మీరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా కానీ ఓడిస్తే, తిరిగి కోలుకోని విధంగా చేస్తే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే న్యాయం జరగదు. ఇది వాస్తవం అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ విషయం కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించే శక్తి, సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. మిత్రపక్షాలను సిపిఎంకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి లేదు. ఈరోజు వేరే పార్టీలు ఉన్నాయి. మొన్నటి మీరు చూశారు. బీఆర్పీ అయితే కాంగ్రెస్ లో కలిసిపోదామా, లేకపోతే వాళ్ళతో కలిసి సీట్లు షేర్ చేసుకుంటామని ఆలోచించారు. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్తున్నారు. ఇది లేని పరిస్థితిలో కొన్ని సీట్లలో పోటీ పెట్టారు. ఇంకో పక్కన టీఆర్ఎస్ పార్టీ అయితే అసలు పోటీనే పెట్టలేదు. పోటీ పెట్టకుండా రాజకీయాలు చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంకో పక్క చూస్తే లోక్సత్తా అయితే పూర్తిగా కాంగ్రెస్ సహకరించే విధంగా ఉన్నారు తప్ప వాళ్ళ వల్ల ఒరిగేది ఏమీ లేదు, వాళ్ళ వల్ల జరిగేది ఏమీ ఉండదు. ఇంకో పక్క ఎంఐఎం ఉంది. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఇద్దరు కలిసి దొంగాటాడే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళిద్దరు చూస్తున్నాం. ఓల్డ్ సిటీలో ఎంఐఎంను గెలిపించాలని, ఇక్కడ కాంగ్రెస్ గెలిపించాలని రహస్య ఒప్పందం తప్ప నేరుగా వచ్చే పరిస్థితి లేదు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ రెండు కూడా ఈ హైదరాబాద్ ను దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని ఏ కోసానా వారికి లేదు. నేను అడుగుతున్నా ఈరోజు మీరందరినీ, మైనారిటీల కోసం ఏదైనా న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. ఉర్దూ 2వ భాష కింద తీసుకొచ్చాం. హాజ్ హౌస్ కట్టాం. మసీదుల కోసం డబ్బులు ఇచ్చాం. షాదీఖానాలు కట్టించాం. అదే మరి మైనారిటీల పిల్లల చదువుల కోసం అనేక కాలేజీలు కానీ స్కూళ్లు కానీ పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇలాంటి కార్యక్రమాలు అనేక విధాలుగా మనం చేసి ముందుకు పోయేటప్పుడు ఈ రోజు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మీరు ఆలోచించాల్సింది, అవినీతి కాంగ్రెస్ ని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసే కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. మా తమ్ముళ్ళు ఆలోచించుకోవాలి. ఆ రోజు నేను ఐటీని కానీ
ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ లో ఎవరు కూడా వేరే ప్రాంతాలకు పోకుండా, వేరే రాష్ట్రాలకు దేశాలకు పోకుండా హైదరాబాద్ లోనే ఉద్యోగాలు రావాలని, ప్రతి ఒక్క చదువుకున్న తమ్ముడు ఇక్కడే ఉద్యోగం చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం.